సుందరకాండ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని, పూర్తి వినోదాత్మకంగా రూపొందించబడిన చిత్రం ఇదని ప్రముఖ హీరో నారా రోహిత్ తెలిపారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి సాధారణ జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలతో ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరిస్తుంది అన్నారు. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి చేసుకుని సుందరకాండ చిత్రాన్ని వీక్షించాలని కోరారు. నగరంలో సుందరకాండ చిత్ర బృందం సందడి చేసింది. సుందరకాండ చిత్ర ప్రమోషన్ లో భాగంగా హీరో నారా రోహిత్, హీరోయిన్ శ్రీదేవి, మరో హీరోయిన్ వృత్తి వాగాని విజయవాడకు వచ్చారు. ఓ ప్రముఖ హోటల్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ మాట్లాడుతూ, సుందరకాండ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని, పూర్తి వినోదాత్మకంగా రూపొందించబడిన చిత్రం ఇదని తెలిపారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి సాధారణ జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలతో ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరిస్తుంది అన్నారు. చిన్ననాటి నుండి విజయవాడకు తరచుగా వచ్చేవారని, సీజన్ని బట్టి సినిమా తీస్తాను అని చెప్పారు. ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాని నా చిత్రం ప్రమోషన్ అవగానే చూస్తానన్నారు. ఇటీవల కాలంలో భైరవం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారన్నారు. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి చేసుకుని సుందరకాండ చిత్రాన్ని వీక్షించాలి అన్నారు. సోలో చిత్ర దర్శకుడు పరశురాముతో సోలో లాంటి చిత్రాన్ని తీస్తానన్నారు. గతంలో వెంకటేష్, చార్మి తీసిన సుందరకాండ చిత్రంలాగా ఉండదు. పూర్తి వినోదాత్మకంగా డ్యూయల్ లవ్ స్టోరీతో చిత్రం ఉంటుంది అన్నారు. అనంతరం హీరోయిన్స్ శ్రీదేవి, వృత్తి వాగానులు మాట్లాడుతూ, ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సుందరకాండ చిత్రంలో అవకాశం రావడం తమ అదృష్టం అన్నారు. హీరో రోహిత్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందులో 2 హీరోయిన్లతో నారా రోహిత్ చేసే లవ్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది అన్నారు. హాస్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుంది అన్నారు. వినాయక చవితి రోజు ఆగస్ట్ 27న ఇది ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ అండ్ అందరు ఫ్యామిలీతో వెళ్ళి చూడదగ్గ ఒక చిత్రం. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండి అవుట్పుట్తో. అండ్ ఇప్పటివరకు వస్తున్న ట్రైలర్కి కానీ, టీజర్కి కానీ, సాంగ్స్కి కానీ వస్తున్న రెస్పాన్స్కి చాలా హ్యాపీ. సో డెఫినెట్గా నేను చాలా డిఫరెంట్ పిక్చర్స్ చేశాను. సో ఈ జానర్ కొంచెం తక్కువే చేశాను. సో డెఫినెట్గా నా సోలో కానీ లేకపోతే జోచితానంద లాగా ఈ సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఐ కెన్ గ్యారంటీ ఏంటంటే ఒక 2 hours ఆఫ్ ఒక హ్యాపీ ఫిల్మ్. సో పెద్ద స్ట్రెస్లు ఏం పెట్టుకోకుండా చూడదగ్గ, ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో పాటు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసే ఒక ఫిల్మ్ అవుతుంది. అండ్ డైరెక్టర్ వెంకటేష్, తన ఫస్ట్ ఫిలిం, బట్ చాలా బాగా తీశారు. అండ్ తన రైటింగ్ బాగుంటుంది, మాటలు బాగా రాశారు. అండ్ వండర్ఫుల్ క్యాస్ట్, శ్రీదేవి గారు, వీర్తి, నరేష్ గారు, సత్య, అభినవ్. సో అందరూ మీ అందరికీ బాగా పరిచయం ఉన్న యాక్టర్స్. సో డెఫినెట్గా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ సంతోష్, రాకేష్ అండ్ గౌతమ్. సో ఫస్ట్ టైం చేస్తున్నారు, బట్ చాలా బాగా చేశారు. అండ్ వెరీ హ్యాపీ. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా మీ అందరికి కూడా నచ్చుతుందని. సో మీరందరూ 27న మీ ఇంట్లో పూజలు చేసుకొని డెఫినెట్గా సినిమా వెళ్ళి చూసి మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రెస్ మీట్ జరగడమే చాలా హ్యాపీగా ఉంది. అండ్ సుందరకాండ సినిమా ఆగస్ట్ 27 రోజు వినాయక చవితికి రిలీజ్ అవుతుంది. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము. ట్రైలర్ కానీ, టీజర్ కానీ, సాంగ్స్, ప్రతి సాంగ్ రిలీజ్ అయినప్పుడు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ సో అలానే సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి టాక్ రావాలి, పాజిటివ్గా అన్నీ వెళ్ళాలని వీఆర్ ప్రేయింగ్ అండ్ హోపింగ్. అండ్ మా టీం ఇక్కడ ఉన్నాము. మా డైరెక్టర్ లేరు, వెంకటేష్ గారు. ఆయనకి ఫస్ట్ ఫిలిం, కానీ డెఫినెట్గా ఒక మంచి సినిమా తీశారు. ఒక ఎంటర్టైన్మెంట్ అయిన ఒక ఫిలిం అండ్ కామెడీ, చాలా ఒక బ్రీజీగా ఉంటుంది. అండ్ ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫిలిం. తప్పకుండా ఆడియన్స్కి థియేటర్ నుంచి బయట వచ్చినప్పుడు ఒక స్మైల్ ఉంటుంది, టెన్షన్ లేకుండా సినిమా చూసి ఎంజాయ్ చేసి వస్తారు. సో అలాంటి ఒక సినిమా. సో డెఫినెట్గా ఫెస్టివల్ టైంకి ఇలాంటి ఒక సినిమా ఉన్నప్పుడు హోప్ ఇంకా ఎక్కువ ఉంది. సో మీరు అందరూ వెళ్ళి థియేటర్లో చూడాలి. అండ్ మా ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఇక్కడ ఉన్నారు. అండ్ అదర్ 2 ప్రొడ్యూసర్స్ ఇక్కడ లేరు, రాకేష్ గారు అండ్ గౌతమ్ గారు. ఐ థ్యాంక్ దెమ్ ఆల్సో. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ గారు వండర్ఫుల్ సాంగ్స్ ఇచ్చారు. ప్రతి సాంగ్ వచ్చి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. మీరు వినుంటారు. అండ్ నిన్న కూడా ఒక సాంగ్ డియర్ ఐరా అని ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. సో ప్రతి సాంగ్ మా సినిమాలో వచ్చి చాలా రియల్గా ఉంటుంది. ఒక ఫిల్మ్తో పాటు కలిసి సాంగ్స్ కానీ, కామెడీ కానీ, అన్ని ఎమోషన్స్, ఎవ్రీథింగ్ ఇస్ బ్లెండెడ్ సో వెల్. ఐ థింక్ డైరెక్టర్ గారికి ఆ క్రెడిట్ వెళ్ళాలి. మీ అందరికి నచ్చాలి, మాకు నచ్చి సినిమా చేసాము.
నాకు చాలా రోజుల తర్వాత సుందరకాండ సినిమా థియేటర్లో. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఒక మంచి నేమ్ రావాలి, చాలా సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉన్నాను. సో ఐఎమ్ హోపింగ్ యూ ఆల్ విల్ లైక్ మై క్యారెక్టర్ ఆల్సో, అండ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని ఐఎమ్ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్. On the 27th August ki. This film is very close to my heart. I have put in a lot of effort. In fact, all of us have put in a lot of effort into this film. My director Venki, thank you so much for putting so much trust into me and making sure I always do my best. And Santoshana, thank you so much for always making me feel comfortable. This film is very close to my heart, as I told you guys, and thank you so much for all the love that you guys have been showing for the songs and trailers. It really means a lot to us. I hope you guys go out and watch our film. I'm sure you guys will be entertained and you guys will be shocked. So please go out and watch our film. We are waiting for your response. Thank you.